హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లాలోని ఛాయాన్స గ్రామం ప్రస్తుతం మృత్యు నీడలో చిక్కుకుంది. కంటికి కనిపించని మహమ్మారిలా కలుషిత నీరు ఆ గ్రామాన్ని కబలిస్తుంది. గత 15 రోజులుగా ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం 2 వారాల వ్యవధిలోనే ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా పెను కలకలం రేపుతుంది. మృత్యుల్లో 5గురు పాఠశాల విద్యార్థులు ఉండడం అక్కడి విషాద తీవ్రతకు అద్దం పడుతుంది. పసి మొగ్గలు వికసించక ముందే రాలిపోతుంటే ఆ తల్లుల రోదనలు మిన్నంటుతున్నాయి. గ్రామంలో అడుగు పెడితే చాలు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒకరు జ్వరంతోనూ వాంతులతోనూ మంచం బట్టి కనిపిస్తున్నారు. బాధితులందరిలోనూ జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు మరియు కామల లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మరణాలకు ప్రధాన కారణం కలుషిత తాగునీరేనని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థలో పైప్ లైన్లలో లీకేజీ కారణంగా మరుగునీరు కనిపిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు చేపట్టారు. సుమారు 107 ఇళ్ల నుంచి తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి చూశాయి. దాదాపు 23 ప్రాంతాల్లో సేకరించిన నీటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. మరీ ముఖ్యంగా నీటి శుద్ధి ప్రక్రియలో కీలకమైన క్లోరియేషన్ అత్యంత అల్పంగా ఉన్నట్లు, కొన్ని చోట్ల అసలు క్లోరియేషనే జరగలేదని పరీక్షలో తేలింది.